హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ నాయకుల పైన తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేశారు. వీళ్ళకు పాకిస్తాన్ వాళ్ళపైన ప్రేమ ఎక్కువైపోయింది, ఇంత ప్రేమ ఉన్న వాళ్ళని అక్కడికే పంపించాలి, ఇక్కడ ఎందుకు అన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం చూస్తున్నాం సార్. మరి ఈ కామెంట్స్ ఇలా చేయడం కరెక్టే అంటారా? మరి ఇప్పుడు దీనికి కాంగ్రెస్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి సార్? నిన్న పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ కామెంట్ చేశాడు. అది ఇప్పుడు వివాదాస్పదమైంది. అనేక చోట్ల అది వైరల్ అయింది. దేశవ్యాప్తంగా కూడా అది మీడియా కవర్ చేస్తుంది. ఆయన ఏ కాంటెక్స్ట్లో చేశాడు అనేది చూస్తే, ఆయన మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నిన్న పహల్గాం దాడిలో చనిపోయిన మన పౌరులకి ఒక నివాళి అర్పించడానికి ఆ మీటింగు కండోలెన్స్ చేయడానికి చేశారు. అందులో ప్రధానంగా తెలుగు వాళ్ళకు సంబంధించి మధుసూదన్ రావు అని కావలిలో చనిపోయాడు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తున్నారు. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలంతా మాట్లాడారు. అట్లాగే వైజాగ్ సంబంధించి చంద్రమౌళి అని సీనియర్ సిటిజన్, ఆయన బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన చనిపోయారు. ఆయనతో కూడా ఉన్న వాళ్ళు అందరూ పరిగెత్తగలిగారు, కానీ ఆయన పరిగెత్తలేకపోయాడు. ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. అలాగా ఆయన్ని కాల్ చేశారు. సో వీళ్ళకి నివాళులర్పించడానికి ప్లస్ మధుసూదన్ రావుకి దాదాపు 50 లక్షలు పార్టీ ఫండ్ కూడా, జనసేన నుంచి ఫండ్ కూడా నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కాశ్మీర్ మనది, దీంట్లో ఎటువంటి వివాదం లేదు, అట్లాగే కాశ్మీర్లో జరిగిన పహల్గామ్కి ప్రధాన కారణం పాకిస్తాన్ టెర్రరిస్టులే, దీన్ని కూడా కొంతమంది రాజకీయం చేస్తున్నారు, మీరు రాజకీయాల కోసం దేశ భద్రతను తాకట్టు పెట్టకండి, కాంగ్రెస్ నాయకులు కొంతమంది పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ లాంగ్వేజ్ అన్నాడు ఆయన, పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారు. సో ఇది పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన దానికి, చేశారనే దానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నారు. కాబట్టి అలాంటి కాంగ్రెస్ నాయకులు మీరు ఇక్కడ ఇండియాలో ఉండకండి, మీకు పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అనేది ఆయన మాట్లాడాడు. సో మామూలుగా ఆయన మాట్లాడేది చూసినప్పుడు ఎవరికైనా ఇది న్యాయమే కదా. ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులు అనే టెర్రరిజం అనేది ఇండియాలో పాకిస్తాన్ హ్యాండ్ లేకుండా టెర్రరిజం ఎప్పుడు లేదు. మనకి 93 అటాక్స్ చూసినా, దాని తర్వాత 2008లో 26/11 ముంబై అటాక్స్ చూసినా, దాని తర్వాత పార్లమెంట్ మీద 2001లో జరిగిన అటాక్స్ చూసినా, 2006లో 2016లో చూసినా, 2019 పుల్వామా అటాక్స్ చూసినా, అన్నిట్లో కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ హ్యాండ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఈ సంఘటనలో పాకిస్తాన్ హ్యాండ్ లేదు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమి ఆధారాలు లేవు, కాంగ్రెస్ దగ్గర ఎటువంటి ఆధారాలు కూడా లేవు. అట్లాగే వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ అని చెప్పడానికి ఆల్రెడీ 2 పేర్లు కూడా, అలీబాయ్ అని, తర్వాత మూసా అని, హసీం మూసా, వీళ్ళిద్దరు పేర్లు కూడా ఆల్రెడీ ప్రకటించింది మిలిటరీ కానీ మన ప్రభుత్వం కానీ. వీళ్ళిద్దరూ పాకిస్తాన్ వాళ్ళు. అందులో హసీం మూసా అనే వ్యక్తి ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీలో కూడా పనిచేస్తాడండి. రెండవది అసీం మునీర్, ఎవరైతే పాకిస్తాన్ చీఫ్గా ఉన్నాడో అతను 2-3 రోజులకు ముందుగానే అతి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ మన జీవనాడి, అది మాది, కాశ్మీర్ మాది అనేది అతను క్లియర్గా చెప్పాడు. అట్లాగే 2 నేషన్ల థియరీ చెప్పి ముస్లింలంతా రెచ్చగొట్టే ప్రయత్నం కూడా అతను చేశాడు. సో క్లియర్గా అతను ఒక సిగ్నల్ ఇచ్చాడు. ఆ సిగ్నల్ ప్రకారమే ఇక్కడ ఆల్రెడీ 1.5 year బ్యాకే ఈ మూసా అండ్ అలీబాయ్, సో ఈ మూసా అండ్ అలీబాయ్ ఇంకొంతమంది టెర్రరిస్టులు 1.5 year బ్యాకే మన ఇండియాలోకి ఫెన్సింగ్ని బ్రేక్ చేసి వచ్చారు. అక్కడ నుంచి వీళ్ళు అనేక దాడుల్లో కూడా పాల్గొన్నారు అనేది చెప్తున్నారు. క్లియర్గా ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అనొచ్చు, లేదా పాకిస్తానే డైరెక్ట్గా కూడా ఉగ్రవాదం తయారు చేసి మన దేశంలోకి పంపిస్తుంది. చాలామంది మన సీనియర్ డిఫెన్స్ పర్సనల్స్ అభిప్రాయాలు మనం వింటే, అసలు టెర్రరిస్ట్ అంటే పాకిస్తాన్ ఆర్మీనే నిజమైన టెర్రరిస్ట్ అనేది వాళ్ళ అభిప్రాయం. పాకిస్తాన్ ఆర్మీనే వీళ్ళకి అందరూ ట్రైనింగ్లు ఇచ్చి, అసలు ఈ ఎల్ఈటీ అంటే లష్కర్ ఈ తోయిబా లాంటి సంస్థల్ని క్రియేట్ చేసేది పాకిస్తాన్ ఆర్మీనే. ఆ సంస్థ లాంటిదే ఇప్పుడు చేసిన ఈ టెర్రరిస్టు మన దాడులు ఏవైతే ఉన్నాయో అది కూడా వాళ్ళదే. ద రెసిస్టెన్స్ ఫోరం అంటారు, ఫ్రంట్ అంటారు, రెసిస్టెన్స్ ఫ్రంట్, టీఆర్ఎఫ్. ఈ టీఆర్ఎఫ్ అనేది కూడా లష్కర్ ఈ తోయిబా వాళ్ళ ఆర్గనైజేషన్ అనేది చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్ళు ఇలా మాట్లాడడం మీద చాలా విమర్శలు వచ్చాయి.
ఆ యాంగిల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే కాంగ్రెస్ పాకిస్తాన్ని ప్రేమిస్తుందని చెప్పడం తప్పు అది. ఎందుకంటే మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళందరూ పాకిస్తాన్ని ప్రేమించినట్టు కాదు. దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, భద్రతా లోపాలు ఉన్నాయి. రోజుకి 4,000 మంది యాత్రికులు అక్కడికి పహల్గామ్కు వస్తుంటే వాళ్ళకి ఎందుకు భద్రత కల్పించలేదు? పైగా అక్షర్ధామ్ యాత్ర కూడా స్టార్ట్ అయ్యడానికి రిజిస్ట్రేషన్స్ కూడా మొదలైనాయి. అక్కడ సెన్సిటివ్ ఏరియా అనేది తెలిసి కూడా ఎందుకు లేదు అన్నప్పుడు మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్లోనే ప్రభుత్వమే తన వైఫల్యాన్ని గుర్తించి ప్రకటించింది కూడా. అవును తప్పు జరిగింది అనేది చెప్పింది. కాబట్టి దాన్ని ఎందుకు తప్పు జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేది కాంగ్రెస్ నాయకులు కొంతమంది అడుగుతున్నారు. ఎవరైనా అడగచ్చు అది. అంటే పాకిస్తాన్ బూచి చూపించి నువ్వు మన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. ఖచ్చితంగా మన తప్పులు కూడా గుర్తించాలి. బట్ ఇటువంటి ఒక క్రిటికల్ కండిషన్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు, దేశం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇలా చేయొచ్చా అన్న ప్రశ్న వస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ మాటల్లో కొంతవరకు కరెక్ట్ ఉంది. ఎందుకంటే మీరు మొత్తం దేశం అంతా యూనిట్గా నిలబడాల్సిన తరుణంలో మీరు పాకిస్తాన్ వాళ్ళు అడిగినట్టే మీరు కూడా అడుగుతున్నారు. దానికి ప్రూఫ్ ఏంది, అవన్నీ ఏంది అని అడుగుతున్నారు. సో అది రాంగ్ కదా అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. అయితే రెండవది, పవన్ కళ్యాణ్ని చాలామంది కాంగ్రెస్ నాయకులు ఖండిస్తూ ఉన్నారు. ఇక్కడ మన తెలంగాణలో కూడా ఖండించారు. బట్ షర్మిల లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినట్టయితే నా దృష్టికి రాలేదు. కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు అయితే ఖండించారు. ఇక్కడ అద్దంకి దయాకర్ ఆయన కూడా మాట్లాడాడు. అక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. సో వాళ్ళు చెప్తున్నది ఏమంటే పాకిస్తాన్కి బీజేపీ కంటే కూడా ఎక్కువ నష్టం చేసింది కాంగ్రెస్ పార్టీనే. గతంలో 1947-48 వారప్పుడు పాకిస్తాన్ని గట్టిగా నిలవరించగలిగింది. ఎల్ఓసి అనేది గీసింది కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీనే. ఆ తర్వాత 1965 వార్ కానీ 1971 వార్ అయితే ఇంకా ఇంపార్టెంట్. 71 వార్లో పాకిస్తాన్ని చీల్చగలిగింది. అంతకంటే నష్టం ఎవరు చేయలేదు. పాకిస్తాన్ బంగ్లాదేశ్గా చీల్చగలిగింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. కాబట్టి పాకిస్తాన్కి నష్టం ఎక్కువ చేసింది బీజేపీ కంటే మేమే. బీజేపీ వాళ్ళు ఆ రకంగా చూసుకున్నప్పుడు అనేక సార్లు పాకిస్తాన్తో అనుకూలంగా మాట్లాడారు. జిన్నాని గొప్ప నాయకుడని అద్వానీ పొగడలేదా? తర్వాత షెడ్యూల్లో లేకపోయినా పాకిస్తాన్లో ఫ్లైట్ ఆపి మోడీ, నవాజ్ షరీఫ్ ఇంట్లో బిర్యానీ తినేసి రాలేదా? ఇలాంటి ప్రశ్నలు వీళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. అట్లాగే మీరు ఇన్ని చెప్తున్నారు, ఇప్పటి వరకు అనేక దాడుల్లో వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 26/11 జరిగిన దాని వెనక ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టుకోలేదు. పార్లమెంట్ అటాక్ మీద జరిగిన దానికి సంబంధించి ఎవరిని ఇప్పటివరకు పట్టుకోలేకపోతున్నారు. అట్లాగే దావుద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళని ఈ బీజేపీ ప్రభుత్వం కాపాడలేదా? అతన్ని ఎందుకు ఇప్పటివరకు తీసుకురాలేకపోతున్నారు? ఈవెన్ పుల్వామాలో ఆర్డీఎక్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటివరకు బీజేపీ చెప్పలేకపోతుంది. తర్వాత అజిత్ దోవల్ కొడుకు, మన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సలహాదారుడైన అజిత్ దోవల్ కొడుకు శౌర్య దోవల్ పాకిస్తాన్తో వ్యాపారాలు చేయట్లేదా? ఇలాంటి అనేక ప్రశ్నల్ని బీజేపీని వాళ్ళు అడుగుతున్నారు. సో అయితే ఇక్కడ గుర్తించాల్సిందంటే బీజేపీ కూడా కొంత డ్యామేజ్ చేయగలిగింది పాకిస్తాన్కి. వీళ్ళు చెప్పే దాంట్లో కొంత నిజం ఉండొచ్చు, కానీ వీళ్ళు కొన్ని చెప్పట్లేదు. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు అనేది పాకిస్తాన్కి చాలా పెద్ద దెబ్బ. దానివల్ల కాశ్మీర్కి అటానమస్గా ఉండడం అనే దాన్ని దెబ్బకొట్టేసి కాశ్మీర్ని ఇండియాలో అంతర్భాగంగా ప్రకటించి అక్కడ కూడా ఒక స్టేట్ హుడ్ కోసం ట్రై చేస్తున్నారు. పాకిస్తాన్లో కూడా రిలేటివ్గా పీస్ ఏర్పడడానికి కూడా బీజేపీ కృషి ఎంతో ఉంది. కాశ్మీర్లో ఆ రకంగా పాకిస్తాన్కి పెద్ద దెబ్బ కొట్టగలిగిందంటే 370 ఆర్టికల్. రెండవది, ఇటీవల చేసిన ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో, ఇండస్ వాటర్ ట్రీటీ అనే దాన్ని రద్దు చేయడం అనేది అతిపెద్ద దెబ్బ పాకిస్తాన్కి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కొట్టనంత పెద్ద దెబ్బ. అయితే చాలామంది దీని మీద కూడా కామెంట్లు చేస్తున్నారు, మనం 6 నదులను ఆపేస్తామా అని. 6 నదులను ఆపడం కాదు, నదుల వాటర్ని పెంచాలన్నా తగ్గించాలన్నా చేయొచ్చు. రెండవది, నదులకు సంబంధించి అనేక ఇన్ఫర్మేషన్లు మనమే వాళ్ళకి ఇస్తున్నాం ఇప్పటివరకు. దానంతా ఆపేస్తాము. అట్లాగే వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళు మన భూభాగంలోకి వచ్చి నదులకు సంబంధించి అనేక విషయాలని వాళ్ళు
చూసేసి వెళ్ళాలి, దాన్ని ఆపేస్తున్నాం. అట్లాగా చాలా వరకు అయితే ఇబ్బంది అయితే పెట్టచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో నదుల్ని ఆపేయగలగడం అనేది పెద్ద కష్టం కాదు. వర్షాకాలంలో ఆపడం కష్టం. కానీ వర్షాకాలంలో మనం నదుల్లోకి ఎక్కువ వాటర్ అయితే పంపు చేస్తే రివర్స్లో వరదలు వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు జాలం నదిలోకి వాటర్ ఎక్కువ పంపు చేయడంతో అక్కడ వరదలు వచ్చాయి. సో ఇలాంటి ఇబ్బందులు అయితే బీజేపీ ఫస్ట్ టైం చేసింది. సో బీజేపీ హామ్ చేయలేదా పాకిస్తాన్ కంటే ఖచ్చితంగా చేసింది. అట్లాగే పుల్వామా ఉరి అటాక్స్లో కూడా ఇప్పటి వరకు మన సర్జికల్ స్ట్రైక్, వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేయడం ఫస్ట్ బీజేపీనే చేయగలిగింది. రెండవది, పాకిస్తాన్ దృష్టిలో కాంగ్రెస్ ఎక్కువ నష్టం చేసిందా, బీజేపీ ఎక్కువ నష్టం చేసిందా అంటే పాకిస్తాన్ దృష్టిలో బీజేపీని ఎక్కువ చేసింది. ఎందుకంటే బీజేపీ హిందూ మత పార్టీ కాబట్టి, పాకిస్తాన్ ముస్లిం దేశం కాబట్టి పాకిస్తాన్కి ఎక్కువ నష్టం బీజేపీనే చేసింది అనేది వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఇది బ్యాలెన్స్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది, వన్ సైడ్గా మాట్లాడకూడదు. ఇక కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ విమర్శలనే కాదు, చాలామంది తీవ్రంగా కాంగ్రెస్ మీద విమర్శలు వచ్చాయి. ఎందుకంటే కాంగ్రెస్లో కొంతమంది నాయకులు చాలా విచిత్రంగా మాట్లాడారు. ముఖ్యంగా సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి, తర్వాత విజయ్ వాడెట్టివార్ అని, మణిశంకర్ అయ్యరు, శశి తరూరు, తారిక్ షమేత్, షైఫుద్దీన్ సోజ్ ఇతను, నిన్న దీని మీద కూడా నేను వీడియో చేశాను. సో వీళ్ళు ఒక రకమైన పాకిస్తాన్ లాంగ్వేజ్ అయితే మాట్లాడారు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు, ఈ అటాక్స్కి మేమే కారణం అని ప్రూవ్ చేయండి, దీని మీద ఇంటర్నేషనల్ ఎంక్వైరీ వేయండి, ఇన్వెస్టిగేషన్ వేయండి అని వాళ్ళు అడుగుతున్నారు. అదే మాటలు వీళ్ళు కూడా అడగడం అనేది కరెక్ట్ కాదు. సో దీని మీద కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఒక